మాగంటి గోపీనాథ్ మృతిపై కేటీఆర్ మీద ఆయన తల్లి చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. కేటీఆర్ కార్నర్ చేయటం చర్చనీయాంశంగా మారాయి. ఇక తన కొడుకును మృతిపైన కేటీఆరే చెప్పాలి అని అనటం హాట్ టాపిక్ గా మారింది. గోపీనాథ్ మృతితో కేటీఆర్ తీరుపైన అనుమానం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడం, అదేవిధంగా ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేస్తారని సీఎం చెప్పడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. జూబ్లీహిల్స్ బైపోల్ టైంలో మాజీ ఎమ్మెల్యే మృతి ఇష్యూ కేటీఆర్ చుట్టూ తిరగటం హాట్ టాపిక్ గా మారింది. హాస్పిటల్లో గోపీనాథ్ చనిపోయాడని కొందరంటున్నా చూడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లి మాగంటి మహానంద కుమారి. చివరి దశలో తన కొడుకుని చూడనివ్వకుండా చేశారన్నారు. కేటీఆర్ వచ్చినప్పుడు రానివ్వట్లేదని చెప్పినా పట్టించుకోలేదన్నారు. కేటీఆర్ చెబితేనైనా నా కొడుకును చూడనిస్తారని ఆశపడ్డానన్నారు తల్లి మాగంటి మహానంద కుమారి. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీపై నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు తహసీల్దార్ ఆఫీస్ కు వచ్చారు మాగంటి కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు గోపీనాథ్ తల్లి మహానంద కుమారి. చనిపోయిన బాడీని అలాగే హాస్పిటల్లో ఎందుకుంచారనేది కేటీఆర్కే తెలియాలన్నారు మహానంద కుమారి. కేటీఆర్ వచ్చాక ఎందుకు డిక్లేర్ చేశారనేది ఆయనే చెప్పాలన్నారు గోపీనాథ్ తల్లి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లాడిని చూస్తానంటే చూడలేకుండా చేసి లిఫ్ట్లో కేటీఆర్ ఉన్నారు, మేము కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను. అయ్యో ఈయన చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మా, ఏం చేయ కన్న తల్లిని కదా ఆశతో పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్ళిపోయి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు, నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గోపీనాథ్ తల్లిని కొంతమంది మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు. గోపీనాథ్ మరణం ఒక మిస్టరీ అని స్వయాన ఆయన తల్లే చెబుతోందన్నారు. కేటీఆర్ తీరుపై అనుమానం ఉందన్నారు కేంద్ర మంత్రి. మాగంటి గోపీనాథ్ మరణం వెనకాల జరిగిన తతంగమేంటో తేల్చాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మాగంటి గోపీనాథ్ తల్లి వాళ్ళ తల్లి చెప్తున్నది కదా, నా కొడుకు చావుకు కారణం ఎవరు? కేటీఆర్ అట. తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉన్నది. ఏమనుమానం ఉంటే ఆయన మీద విచారణ జరపాలి. అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా, లేకుంటే సాటుపోయి వెంటిలేటర్ తీసిండా? నాకైతే అనుమానం ఉన్నది. మాగంటి మృతి వెనుక కేటీఆర్ హస్తముందనే ఆరోపణలపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేస్తారని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ఫిర్యాదు లేకుండా రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం లేదన్నారు. గోపీనాథ్ మృతికి కేటీఆరే కారణమన్నట్టుగా ఆయన తల్లి మాట్లాడినట్టుగా అనిపించిందని, అదే ఆరోపణల్ని సంజయ్ కూడా చేశారన్నారు రేవంత్. గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే. వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నది వాళ్ళ సొంత తల్లి అంటున్నది. ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జూబ్లీహిల్స్ బైపోల్ టైంలో మాజీ ఎమ్మెల్యే మృతిపై కేటీఆర్ మీద ఆయన తల్లి విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.